హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. సో ఈరోజు కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా డెడికేటెడ్ వీడియో చేయబోతున్నాను. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. భరత్ అని నేనుతో మహేష్ బాబుతోనూ, వినయ్ విజయ్ రామ గేమ్ చేంజర్తో రామ్ చరణ్తోనూ నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ నార్త్లోను సౌత్లోను చాలా మంచి అభిమానులను సంపాదించుకుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల తన పెళ్ళి అయిన తర్వాత కూడా చాలామంది అనుకున్నారు సినిమాలు మానేస్తుంది అండ్ తన పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోతుంది అని. కానీ అలా కాకుండా పెళ్ళి అయిన తర్వాత తన దూకుడుని ఇంకా పెంచి చాలా వెబ్ సిరీస్లో నటించడము, చాలా ఆల్బమ్స్లో నటించడము, అంతేకాదు ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి గేమ్ చేంజర్లో రామ్ చరణ్తో రెండోసారి నటించే అవకాశాన్ని కూడా కియారా అద్వానీ కొట్టేసింది. అండ్ ఒక క్యూట్ గర్ల్గా చాలామంది అనుకుంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కియారా అద్వానీ భరత్ అని నేను చిత్రంతో మహేష్ బాబు ఫ్యాన్స్కి కూడా చాలా దగ్గరైందని చెప్పొచ్చు. అండ్ కేవలం తన లుక్స్తోనే ఆ మూవీ మొత్తం చాలామంది అభిమానులని అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే అది కామ్ అండ్ కూల్ గోయింగ్ గర్ల్గా అది చాలా అద్భుతంగా ఆ పాత్ర ఉండడం జరుగుతుంది. అండ్ అంతేకాదు వినయ్ విజయ్ రామలో హాట్ లుక్తో చాలామంది అభిమానులని తన అందం వైపు తిరిగి చూసేలా చేసింది అని చెప్పొచ్చు. మరి అంత మంచి కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయింది కాబట్టే గేమ్ చేంజర్ చిత్రంలో దర్శకుడు శంకర్ పిలిచి మళ్ళీ అవకాశాన్ని ఇచ్చాడు కియారా అద్వానీకి. సో మరి సినిమా సంగతి పక్కన పెట్టి ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ కాంబినేషన్ సూపర్ హిట్ అయితే మాత్రం మన సినిమా ఇండస్ట్రీలో తప్పకుండా మళ్ళీ అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి. సో వినయ్ విజయ్ రామ కేవలం అభిమానులకు మాత్రమే నచ్చినప్పటికీ అది దానిలో ఉన్నటువంటి కెమిస్ట్రీకి చాలామంది ఓటు వేశారని చెప్పాలి. సో అందుకే దాన్ని కరెక్ట్గా వాడుకున్న శంకర్ ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్లో కియారా అద్వానీకి అవకాశం ఇచ్చాడని చెప్పాలి. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ శరవేగంగా జరుగుతూ చిత్రాన్ని రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడానికి ఎంతో దగ్గరలో ఉన్న గేమ్ చేంజర్ కూడా కియారా అద్వానీకి మంచి గుర్తింపునిస్తుందని అభిమానులందరూ భావిస్తున్నారు. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ రామ్ చరణ్తో ఎలా ఉంటుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా బాలీవుడ్లో తెరకెక్కుతున్నటువంటి వార్ 2లో కూడా రితిక్ రోషన్ పక్కన మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తుంది మన కియారా అద్వానీ. అంతేకాదు అదే చిత్రంలో తొలిసారిగా విలన్గా జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు. ఆ సంగతి కూడా మనందరికీ తెలుసు. సో ఇలా నార్త్లోను సౌత్లోను తన మార్క్ చూపిస్తున్నటువంటి కియారా అద్వానీ ఇంకా ఎన్ని సంచలనాలకు దారి తీస్తుంది. మరి చాలామంది అనుకున్నట్టుగా పెళ్ళి తర్వాత తాను కామ్గా ఉండకుండా పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంకా గొప్ప చిత్రాలు చేస్తూ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్నటువంటి కియారా అద్వానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా ఎన్ని సంచలనాలకు దారి తీసే చిత్రాలను ఒప్పుకుంటుంది. అండ్ ఇప్పటికే చాలా ఆల్బమ్స్లోనూ లేక వెబ్ సిరీస్లోనూ తనకు ఉన్నటువంటి మార్కెట్ని పెంచుకునే పనిలో ఉంది అని చెప్పొచ్చు. అంతేకాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా సడన్గా ఒకవేళ గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి డేట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా మరి బాలీవుడ్లో కూడా దాన్ని 3 భాషల్లో గేమ్ చేంజర్ని తీస్తున్నారు. కాబట్టి ఇలా తమిళ్లోను తెలుగులోను అంతేకాకుండా హిందీలోనూ కూడా రామ్ చరణ్కి గొప్ప మార్కెట్ ఉండడం వల్ల అది హిందీలో కూడా అద్భుతంగా ఆడే అవకాశం ఉంది. సో అలా గేమ్ చేంజర్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కియారా అద్వానీ ఒకసారి కనుక అది 70mm స్క్రీన్ మీద పడితే, అంటే గేమ్ చేంజర్ మూవీ పడితే ఇప్పుడున్న అవకాశాల కన్నా రెట్టింపు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కియారా అద్వానీకి డెడికేటెడ్గా తన ఫ్యాన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. అంతేకాదు బాలీవుడ్లో కూడా ప్రస్తుతానికి వార్ 2తో కాకుండా చాలా చిత్రాలని ఇంకా కథలు వినే చర్చల్లో ఉన్నట్టు
2 చిత్రాలను సైన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఒక చిత్రానికి దాదాపు 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని కియారా అద్వానీ ఒక సాంగ్ స్పెషల్ అపియరెన్స్కు మాత్రం 1.5 కోటి వరకు తీసుకుంటుంది అన్న సంగతి మనందరికీ తెలుసు. అండ్ ఇప్పటికే చాలా ఆల్బమ్స్లోను, స్పెషల్ అపియరెన్స్లోను, కామిక్స్లోను, హిందీలో ఎంతో అద్భుతమైన నటనతో అందరినీ ఆకర్షించి వెబ్ సిరీస్లో కూడా ఈ మధ్యన ఓటీటీలో కూడా కొంచెం బోల్డ్గానే నటిస్తుందని చెప్పొచ్చు. అండ్ పెళ్ళి అయిన తర్వాత అందరూ అనుకుంటున్నట్టు సినిమాలు తగ్గించడం కాదు, రెట్టింపు వేగంతో కెరియర్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ కూడా ఇంకా యాక్టివ్గా ఉంటూ చాలామంది పెళ్ళి అయిన తర్వాత అయ్యో ఇంకా కెరియర్ అయిపోయింది అని అనుకునే వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కియారా అద్వానీ. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్. నా ఛానల్లో వీడియోస్ వస్తూ